నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నావూరు గ్రామంలో గ్రామ పొంగళ్లు కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను టీడీపీ హయాంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానన్నారు. ఇక్కడ హౌస్ ఫుల్ అయింది, ఇక్కడ అవతల ఆయన హౌస్ నిల్ అయింది, జీరో అయింది. మస్తాన్ బాబు చెప్పాడు కదా, మస్తాన్ బాబు చెప్పాడు అతను ఎంత నరకం చూపించాడు. మరి అదే లైన్లో మనం బాగుండదు. కానీ నేనేదో ఒక మాట చెప్తుండా, వాళ్ళు ఏమేమి తినేశారు, ఏమేమి రికార్డులు మార్చారు, అవన్నీ అంటే ఎన్ఆర్ఈజిఎస్ పనికాహార పథకం నుంచి మొత్తం భోంచేసేసి ఉండాలి. అవన్నీ బయటకు తీస్తాం, కక్కిస్తాం, వదిలిపెట్టాం. ఎవరైనా భూముల్లో అక్రమాలు చేస్తుంటే తిరిగి రాయిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తిలే. తప్పుడు కేసులు పెట్టి ఉంటే తప్పుగా అనిపించి తీరుతారు, వదిలిపెట్టే ప్రసక్తిలే. నాకు అర్థం కాని ఏంటంటే పొదలకూరు మండలం అసలు ఎట్ట భరించారు ఇతన్ని. వాళ్ళన్న మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ టైంలో, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకైతే ఆశ్చర్యం. నా ఉద్దేశంలో పొదలకూరు ప్రజలు అమాయకులు నిజంగా. లేకపోతే ఒక్క పని, ఒక కండలేరేయడం కాలువ, ఒక దక్షిణ కాలువ, ఒక హాస్పిటల్, ఒక మెగా వాటర్ ప్లాంట్, ఒక అన్న క్యాంటీన్, ఏదైనా ఒక మంచి పని ఒక్కటి చెప్పమనం లేదు. కానీ చాలా గొప్ప ఎత్తేసాడు కదా, మరుపూరు ఎత్తేసాడు కదా, ముదిగేడు ఎత్తేసాడు కదా, ప్రభీర్పట్నం కొండలు ఏమైపోయినాయి, అనకొండలు అయిపోయినాయి కదా. కొండలు వేస్తే ఆయన లేస్తానన్నాడు, ఆయన బాగున్నాడు. ఆడ ఇల్లుంది ఇప్పుడు, ఆయన చెప్తున్నాడు మొన్న. ఆయన ఇక్కడ కొన్ని కార్యక్రమాలు, వెనకింట్లో కొన్ని కార్యక్రమాలు అంట, ఆయన ప్రత్యేకంగా వెనక లింక్ ఉందంట. దానికి పాపం కరోనా హౌస్ వాడుతున్నాడు. బట్ నేనేది మాట్లాడితే సబ్జెక్టుకి తిరిగి చెప్పడు. నేను పొగులు చుక్కేస్తానంటే ఎప్పుడన్నా వేసానంటే పొగులు రాత్రి చేసేదే కష్టం, అసలు టైం ఉంటుంది. ఇంటి దగ్గర ఇప్పుడు కాదు, ఎప్పుడైనా రాత్రి 10 దాకా నన్ను వదిలిపెట్టరు. 11 గంటలకి ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. రాత్రి నేను చుక్కేసుకున్నానో లేదో తెలీదా, ఫోన్ మాట్లాడతాను. కానీ అతనికి ఇటువంటి మాటలు తప్ప, నేను పలాని పని చేశా, పలాని గొప్ప పని చేశా చెప్పే ఇది లేదు. మొత్తం లేచిపోయింది. కనుపూరు చెరువు, సర్వేపల్లి చెరువు, రామదాస్ కంట్రిగా, కసుమూరు తిప్ప, చిట్టేపల్లి తిప్ప, ఒకటే రెండా, కోట్లు కోట్లు కోట్లు. ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ లేచిపోయింది. 10,000 మంది అయ్యా పాపం బిడ్డలు, 10,000 మంది. ఈరోజు వాళ్ళకి మినిమం 25,000 నుంచి 2 లక్షల దాకా. మనం దగ్గరికి వస్తుంటారు, అయ్యా నేను సినిమాతో చెప్పి నాకు ఉద్యోగం ఇప్పించావయ్యా అని చెప్తారు. నువ్వు ఇప్పించావయ్యా, నువ్వు మంత్రి గుండి ఇప్పించావయ్యా, నువ్వు ఏం చేసేవయ్యా, నీ వల్ల బాగున్నామయ్యా. ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తే అదొక సంతోషం, ఒకరికి సాయం చేస్తే అదొక తృప్తి. రాత్రి పడుకున్నప్పుడు గుండెల మీద చేసుకొని ఈరోజు వాళ్ళకి సాయం చేయగలిగినామని ఒక తృప్తిగా పడుకుంటాం. నీకెట్ట మనసొప్పత్తి అంట మొత్తం లేచిపోతుంటే నీకెట్ట, నువ్వు అసలు ఒక మంత్రిగా నేను చెప్పిందాక జనవరి అంటే నేను అనేది అదేదో ముత్తుకూరుకు సంబంధించింది కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రానికి 1000 కోట్ల ఆదాయం. సివి రావు గారు ఉన్నప్పుడు యాక్చువల్గా 96లో శంకుస్థాపన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే. 2019కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా మొత్తం టాప్ కంట్రీలో 3 పోర్ట్లు, ఒకటి చెన్నై, ముంబై, విశాఖపట్నంతో పోటీ పడి 10 లక్షల
కంటైనర్లకు వెళ్ళిపోతే సిగ్గు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అయితే అది నెక్స్ట్ ఇయర్ 5 లక్షలకి పడిపోతే, తర్వాత 1.5 లక్ష కంటైనర్లు పడిపోతే, 50,000 పడిపోతే, 0కి పడిపోతే, జనవరి 20వ తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 31వ తేదీ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూత పడుతుంది అని నేను చెప్పా. ఒక మాట కాదు, అది తీసుకుపోయి ఖాళీ డబ్బాలు వచ్చి ఉంటే మీడియా తీసుకుపోయి నువ్వు గుడ్డోడివి, నువ్వు అటువంటివి అని మాట్లాడినాడు. జనవరి 31 తర్వాత ఈరోజు ఒక కంటైనర్ వెజల్, ఒక ఎగుమతి, ఒక దిగుమతి. మీకు ఏమి ఎగుమతులు అవుతాయో తెలుసా? చేపలు, రొయ్యలు, బియ్యము, పత్తి, మిర్చి, పొగాకు. అయిపోయింది, ఫినిష్. వదిలిపెట్టేవాడిని కాదు, అది దేవుడు దిగొచ్చిన అనిల్ అయినా, అంబానీ అయినా, అదానీ అయినా అని చెప్పి చెప్పా. అవసరమైతే ఆ 10,000 మంది బిడ్డల కోసం గ్రామాలు వదిలిపెట్టిపోయి భూములు మీకు త్యాగం చేసిన దానికోసం అదానికి కాళ్ళైనా పట్టుకుంటా. పని జరగకపోతే రోడ్డు మీదకి వస్తా, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పా. ఇక్కడ ఉండే తోడేరు బిడ్డ, మన గుడ్డ ముంచిన ఎవరంటే తోడేరు బిడ్డ. సరే, ఏదైతేనేమి మీరందరూ నిలబడ్డారు, పోరాడారు, ఆశీర్వదించినారు, నన్ను గెలిపించినారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.